వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్ గా ఎలా రెడీ చేసుకోవాలో సుధా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుధా గారు. హలో ప్రియాంక. మరి మా వ్యూవర్స్ కోసం హెల్దీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేయాలో చెప్తారా? తప్పక చెప్తా. ఇవాళ చేయబోయేదేమో వెన్ పొంగల్ అనమాట, అంటే రైస్ పొంగల్ అనమాట. అది కూడా ఇన్స్టెంట్ గా, ఎందుకంటే యాక్చువల్ గా పొంగల్ చేసేదేమో వాళ్ళు బియ్యం పెసరపప్పు సోక్ చేసి చేస్తారు. మనం ఆల్రెడీ మిగిలిపోయిన రైస్, నేను అదే ఫాలో అవుతున్నాం కదా, మిగిలిపోయినవి ఉన్నాయి దాన్ని పెట్టి క్విక్ బ్రేక్ఫాస్ట్ అని ఫాలో అవుతున్నాం. సో ఆల్రెడీ చేసిన రైస్ పెట్టి, అదే మిగిలిపోయింది రైస్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన రైస్ పెట్టి చేసేద్దాం ఇవాళ. సో ఫస్ట్ పొంగల్ అనగానే టేస్ట్ ఇది చెన్నై వాళ్ళ సౌత్ ఇండియన్ టేస్ట్ చాలా ఫేమస్ కదా. కొంచెం మన ఆంధ్రాయిజ్డ్ చేద్దాం దాన్ని. విల్ డూ ఇట్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, దీంట్లో ఫస్ట్ ఏమో తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకునేదేమో టేక్ జీరా. సో ఇది కొంచెం వేడెక్కగానే ఫస్ట్ నూనె వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకున్నాం. ఇది కొంచెం వేడయ్యాక నూనె ఎంత. సో ఆంధ్రాయిజ్డ్ పొంగల్ అన్నమాట. మిరియాలు అవి యూజ్ చేస్తున్నారా? ఈ రోజు మిరియాలు యూజ్ చేయట్లేదు, మామూలుగా అందుకే చెప్పగా ఆంధ్రాయిజ్డ్. కొంచెం మనకి ఏది ఇష్టమో దాన్ని పెట్టి చేసేస్తాం. జనరల్ గా ఈ వింటర్ లో కోల్డ్ ఇది ఉన్న వాళ్ళకి మిరియాలు తింటే వెంటనే పోతుంది అని చెప్పేసి. యా, దట్స్ ట్రూ. మిరియాలు ఇస్ వెరీ గుడ్ ఫర్ ఈవెన్ డైజెషన్. కొంచెమా? యా, యూజువల్ గా దీంట్లో మనం చాలా ఎక్కువైపోయి దీంట్లో మనం యాక్చువల్ గీ వాడతాం. గీ యూజ్ చేసుకుంటే ఇంకా స్మెల్ అది టేస్టీగా స్వాద్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ జీలకర్ర. ఓకే, మిర్చి అండ్ అల్లం పేస్ట్. ఓకే, కొంచెం మిర్చి మొహమే పడుతుంది, మళ్ళీ పేలుతుంది. పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు ముందు రోజు నానబెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టు, లేకపోతే ఒక గంట సేపు అయినా అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్. జస్ట్ ఇఫ్ యూ రియలైజ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్, ఇవాళ ప్లాన్ వేసుకున్నప్పుడైనా పెట్టుకోవచ్చు. ప్లాన్ వేసుకున్నప్పుడు అలా వచ్చి ఒకసారి ఇలా పెట్టేసి వేరే పనులన్నీ చూసుకోవచ్చు. యా, ఓకే, కలపండి దాన్ని. యా, కలపచ్చు. కొంచెం వాటర్, ఇంకా కొంచెం వాటర్. యా, చాలా కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుందాం. అన్నంకి కూడా కావాలి కదా, కొంచెం ఎక్కువ వేద్దాం. దీని మీద కాసేపు మూత పెట్టుకుంటే కొంచెం మెత్తపడుతుంది, తొందరగా అయిపోతుంది. ఓకే, దీని మీద మూత పెడుతున్నాను. ఆ రైస్ కూడా స్టీమ్ది కాబట్టి మనకి పెసరపప్పు కూడా కొంచెం స్టీమ్ అయిందంటే పలుకు ఉండదు అనమాట, ఉడికినట్టు ఉంటుంది. ఆల్రెడీ పచ్చిగా ఉండదు. అదే ఆల్రెడీ సోప్ కనుక తొందరగా అయిపోతుంది అనమాట మనకి. దీంట్లో మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ ఇట్ వెరీ రిచ్, టేస్టీ అండ్ హెల్దీ. అండ్ మిరియాలు ఆల్రెడీ మీరు చెప్పారు, మిరియాలు కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అకార్డింగ్ టు మన టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో జీలకర్ర పొడి వేసుకోవచ్చు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పుట్ జీరా, యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు బి సీన్. అది అల్లం పేస్ట్ వేసాం ఈ రోజు, అల్లం ముక్కలు కట్ చేసేసుకోవచ్చు. డిపెండ్స్ అనమాట మనకి ఎంత టైం ఉంది, ఎలా వేసుకోవాలంటే దాన్ని బట్టి ఏది ఉంటే అది పెట్టి చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం బాగా వస్తుంది దీనికి. అయిపోయినట్టు ఇందాకే నాకు కొంచెం స్మెల్ వచ్చింది, ఇప్పటికి బాగా తినాలని అనిపించేస్తుంది అనమాట. త్వరగా తినేయచ్చు. యా, చూడండి పలుకుందని, చాలా మటుకు ఉడికిపోయింది. కొంచెం వాటర్ వెళ్ళాలి కదా, ఒక్క ఉప్పు ఆల్రెడీ వేసాం కదా, ఇంకా కారం ఏం అక్కర్లేదు, ఎందుకంటే అల్లం పచ్చిమిరపకాయలు రెండు ఉన్నాయి. మిరియాలు వేసినప్పుడు ఇట్ విల్ గివ్ ద ఓవరాల్. ఇది చాలు. దీంట్లో అన్నం వేసుకుందాం. అన్నం మళ్ళీ వేగడానికి కొంచెం నీరు తీసుకుంటాం కదా, సో ఇప్పుడు నేను చేస్తున్నాను. టేకింగ్ హాఫ్ కప్ రైస్ మిక్స్ చేసాను.
కొంచెం దీనికి కొత్తిమీర వేసి గార్నిష్ చేసేద్దాం. అయిపోయింది. ఇట్స్ డన్. ఇట్స్ డన్. ఒక 1 minute జస్ట్ క్లోజ్ ఇట్, మూత పెట్టేస్తే స్టీమ్ వేసి అది స్పూన్. జనరల్ గా అన్నం ఎప్పుడు ప్లెయిన్ రైస్ తినాలా అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఫర్ ఏ చేంజ్. దీన్ని కిచడీ కింద కూడా ట్రై చేసింది. అంటే ఏంటి, డిఫరెంట్ వెజిటబుల్స్ వేసి పొద్దునే తరగడానికి టైం ఉండకపోతే ఇలా కూడా ఆల్రెడీ తరిగి ఉంటే మనం యాడ్ చేసేసుకోవచ్చు, ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం మెత్తగా కావాలన్న వాళ్ళు ఇంకా కొంచెం స్టీమ్ చేసుకోవచ్చు. ఓకే. మెత్తగా తింటావు లేకపోతే ఇట్లానే యు లైక్ జస్ట్ లైక్ పులావ్ థింగ్ ఐ లైక్ ఇట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ మనం ఎవరికి చేస్తున్నాం అన్నది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. పెద్దవాళ్ళకైతే కొంచెం మెత్తగా, పళ్ళు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మెత్తగా పెట్టు. సో అయిపోయినట్టుంది. ఇది చాలా మటుకు అయిపోయిందండి. ఇగో నీరంతా కూడా బాగా ఇంకిపోయింది, ఇంకా తీసేయచ్చు యాక్చువల్గా. ఓకే. నేను దీనికి గార్నిష్ చేయాలని చెప్పాను కదా. అవును. మనం ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టి గార్నిష్ టైంలో తీసుకుందాం. ఇక్కడ పెడుతున్నా నేను వీటి గార్నిష్ విత్ జీడిపప్పు అనమాట. ఓకే. కొంచెం వెరీ లిటిల్ 1 drop చాలు. doesn't take much time. చూసారు కదా, if everything is ready, very easily you can make it. There. బ్రౌన్ అయింది కొంచెం, లైట్ బ్రౌన్ గా. ఆ వేడికే కొంచెం ఇంకా కొంచెం బ్రౌన్ అవుతుంది. దట్స్ ఎనఫ్. మనం చేసింది కూడా చాలా తక్కువ కదా, సో టేకెన్ ఓన్లీ లిటిల్ బిట్ అన్నమాట. యా, విల్ యాడ్ దట్. ఓకే. ఓకే, జస్ట్ మిక్స్ చేసుకోండి. తీస్తారా? యా. ఓకే, కొంచెం కొత్తిమీర పైన వేసుకుందాం. ఇట్ విల్ లుక్ వెరీ కలర్ఫుల్. ఓకే. అండ్ జీడిపప్పు కూడా ఇలా పైన పెట్టచ్చు. ఇంట్లో ఉన్న ఆవకాయతో అకంపనిమెంట్ ఏమిటంటే దీనికి ఆవకాయ కానీ మాగాయ కానీ పెరుగు ప్లేన్ యాసిడ్. మాగాయ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. మాగాయ పెరుగు పచ్చడి చేసుకున్నా, ఇట్స్ వెరీ నైస్, విల్ బి నైస్. రైతా, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ప్రిఫర్ అనమాట. టుడే విల్ పుట్ లిటిల్ సాస్, టొమాటో సాస్. టొమాటో సాస్ తో కూడా బాగుంటుంది అనమాట. ఓకే. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, తిందామా మరి? యా. అంతకన్నా ముందు రాశి ఫలాలు కూడా చూద్దాము. యా, తప్పక. సో వ్యూయర్స్, రాశి ఫలాలు తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. తిందామా? యా, లెట్స్ గో అండ్ టేస్ట్ చేస్తారా? ఓకే, డన్. సాస్ అక్కర్లే, ప్లెయిన్ గా బాగుంటుంది. ప్లెయిన్ గానా? ఐ థింక్ విత్ జీడిపప్పు ఆల్సో ఇట్ విల్ బి వెరీ మోర్. యా, ఇంకా బాగుంటుంది. సూపర్ గా ఉంది ఇప్పుడు కూడా టేస్ట్. వేడిగా తింటే ఏదైనా when you're hungry and when it's hot you feel like piping hot and feel like eating actually. It's good. Yeah, thank you. Yeah, మరి రాశి ఫలాలు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మామూలుగా స్టార్ట్ చేసినట్టు మేష రాశి. వృత్తిలోను విధుల నిర్వహణలోను సక్రమంగా చేసుకుంటారనమాట. అందుకని వాళ్ళకి ప్రోత్సాహం దొరుకుతుంది. అంటే పెద్దల నుంచి they'll get lots of encouragement, పుష్ వస్తుంది అనమాట. వాళ్ళకి వృత్తిలోనూ లాభం, వాళ్ళు ప్రోత్సాహం చేశారంటే దాంట్లో లాభం వచ్చినట్టే లెక్క. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, స్మాల్ బిజినెస్ చేసే దాంట్లో కూడా వాళ్ళకి లాభం కలుగుతుంది అనమాట. దాంట్లో లాభం కలిగినప్పుడు మనకి ఎక్కువ డబ్బు వస్తుంది, అదినప్పు రాబడి అంటాం. అంటే ఏంటి, మనం పుచ్చుకునేది ఎక్కువ ఉంటుంది మనం ఇచ్చేది కన్నా. సో అలా ఉంటుంది అనమాట మేషరాశికి ఈరోజు. వృషభ రాశి వాళ్ళకేమో ఆధ్యాత్మిక
మత ధార్మిక కార్యక్రమం అంటే ఏంటి, మనం నలుగురికి పెట్టాలి వెళ్ళి అన్నదానం కానీ దానాలు చేసి అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మిత్రులు మళ్ళీ అదే చాలా మంది వచ్చి రాకపోకలు వెళ్ళడాలు, చాలా మంది కలుసుకోవడాలు, ఇలాంటి కార్యక్రమాల్లో కలుసుకోవడాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో కూడా లాభం పొందుతారు. అండ్ సమ్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు గెట్ అ చైల్డ్, వాళ్ళకి చిల్డ్రన్ కి పుట్టే అవకాశాలు కానీ సూచనలు కానీ అట్లాంటివన్నీ మంచి జరగబోతుంది అని చెప్పొచ్చు అనమాట. సో వృషభ రాశి వాళ్ళు రెడీగా ఉండాలన్నమాట, మీకు అంతా మంచి జరగబోతుంది. నెక్స్ట్ వచ్చేదేమో మిథున రాశి. సేవా కార్యక్రమాల కోసం అని విరాళాల సేకరణ అంటే చాలా మంది తీసుకుంటారు కదా, కీప్ గివింగ్ మనీ ఫర్ చారిటీ అండ్ థింగ్స్ లైక్ దట్. అలాంటి విషయాల్లో కానీ అండ్ మన నలుగురికి ఇచ్చేది అంటే ఏంటి, ధర్మాలు, ధార్మిక కార్యక్రమాలు అంటాం. అలాంటి కార్యక్రమాల్లోనూ పూజల్లోనూ వ్రతాలు ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అనమాట. పాల్గొనడం కాకుండా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొంచెం ఎక్కువ అధికంగా పాల్గొని అంటే కొంచెం చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. సో కొంచెం తపనతోటి అలసట అది కలగచ్చు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవడం అనేది మంచిదన్నమాట. దానికి తగిన చికిత్స కూడా చేసుకోవాలన్నమాట. అది ఈ రోజు మిథున రాశిది. నెక్స్ట్ వచ్చేదేమో మంది కర్కాటక రాశి. సాంఘిక సంబంధాలు పెరుగుదల అంటే ఏంటి, సోషల్ రిలేషన్స్ పెరుగుతాయి. అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అవి ఎక్కువ పెరుగుతుంది. దే బి అట్రాక్టెడ్ అనమాట. అవుట్ సైడ్ పీపుల్ ఆల్సో విల్ బి అట్రాక్టెడ్ టు దెమ్ అనమాట. అట్లా జన ఆకర్షణ అని చెప్తాము. తర్వాత ఎన్నికలు పోటీల్లో ఇలా నుంచిన వాళ్ళు సరే స్మాల్ ఈవెన్ క్లబ్స్ లో కానీ చిన్న చిన్న హైయర్ పోస్ట్ అదే పోటీలు చిన్న పోటీల్లో గెలుపు అది అసోసియేషన్స్ బ్రాడ్ రేంజ్ అనమాట. ఒకటి అని చెప్పలేము, బ్రాడ్ రేంజ్. దానికి పొజిషన్ కోసం ట్రై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు అలాంటి వాళ్ళకి విజయం కలుగుతుంది అని చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడు మనం చాలా మంది ప్రభుత్వంతో అంటే గవర్నమెంట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే రోడ్స్ లే చేసే వాళ్ళు కానీ ఎనీ డిపార్ట్మెంట్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి అలా గవర్నమెంట్ తో సహకరిస్తుంది అనమాట. వాళ్ళకి వాళ్ళ పనులు చేయించుకోవచ్చు. అంటే ఏంటి, వాళ్ళు కాంట్రాక్ట్స్ తెచ్చుకునే అవకాశం ఉంది అని చెప్పొచ్చు అనమాట. అది కర్కాటక రాశి. నెక్స్ట్ వచ్చేదేమో సింహరాశి. సింహరాశి వాళ్ళకి పదోన్నతి అంటే ఏంటి, ఇల్ గెట్ అప్పర్ ల్యాడర్, క్లైంబింగ్ ల్యాడర్ ని క్లైంబ్ చేసి పదవిలో ఉన్నతి స్థితి అంటాం. పొజిషన్ లో చేంజ్ వచ్చే అవకాశాలు, సపోజ్ ప్రమోషన్స్ అని కూడా అనొచ్చు మనం. అలా వచ్చే అవకాశాలు అవి కనిపిస్తున్నాయి అనమాట. చాలా మంది జాబ్ కి ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏమో బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు, స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఉపాధి, స్వయం ఉపాధి అంటాం, సెల్ఫ్ ఇండస్ట్రియస్ పీపుల్ అనమాట. సెల్ఫ్ ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి మంచి రోజు అనమాట ఈ రోజు. వృత్తి బాధ్యతలు కూడా బాగా నిర్వహిస్తారు. అండ్ నూతన పరిశ్రమ ప్రారంభమవుతుంది, అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పొచ్చు అనమాట. అయితే సింహరాశి వాళ్ళు రెడీగా ఉండాలన్నమాట కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి. నెక్స్ట్ రాశి గురించి తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. నెక్స్ట్ రాశి గురించి చెప్తారా? అలాగే కన్యా రాశి. మీరు చేసే పనికి బాగా గుర్తింపు దొరుకుతుంది ఈ రోజు, అంటే ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అని చెప్పచ్చు. అందరు పెద్దవాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు అనమాట. తప్పక. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నత స్థితికి వస్తారు అని చెప్పచ్చు. అంటే ఇవాళ ఎలా ఉంటుంది, చదువుకోని వాళ్ళు బాగా చదువుకునేలాగా, మంచి మార్క్స్ చదవాలి అనే కోరిక కానీ కొంచెం ఎక్కువ ప్రోత్సాహం అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ దాంట్లో కూడా కొంచెం పాజిటివిటీ కనిపిస్తూ ఉంటుంది. యూజువల్గా పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఆల్వేస్ పాజిటివే. సపోజ్ కొంతమంది చదవలేదు, బాగా పైకి రావట్లేదు,
వీళ్ళేమో సరిగా లేరు అని అనుకునే పేరెంట్స్ చాలా మంది ఉంటారు, బాధపడుతూ ఉంటారు కానీ చెప్పరు పిల్లలతో చెప్పకూడదు యాక్చువల్గా. సో వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి, వాళ్ళు ఒక దారికి వస్తారు అని చెప్పొచ్చు. ఇప్పుడు దూరపు బంధుమిత్రులు ఉంటారు, వాళ్ళ రాకపోకలు కానీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు విదేశాల్లో చాలా మంది పిల్లలు ఉంటున్నారు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళందరి దగ్గర నుంచి మంచి శుభవార్త వింటారనమాట. ఇది కన్యా రాశి విశేషాలు ఈరోజు. నెక్స్ట్ వచ్చేది తులారాశి. స్థిరచర ఆస్తులు ఉంటాయి కదా, ఆస్తుల్లో లాభం దొరుకుతుంది అనమాట. అంటే ఏంటి, మన స్టాక్ మార్కెట్ కానీ, స్థిర అంటే స్టేషనరీగా ఉండేది, అంటే ల్యాండ్, హౌస్ అవన్నీ చెప్పుకోవచ్చు. చర అంటే మూవ్మెంట్, మూవ్ అయ్యేది, అంటే ఎవ్రీడే జస్ట్ లైక్ షేర్ మార్కెటింగ్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, అలాంటి ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. దాంట్లో వాళ్ళకి లాభం కలుగుతుంది. వారసత్వంగా వచ్చేదంటే వెనకాల ఫాదర్ ఇచ్చి, గ్రాండ్ ఫాదర్ ఇచ్చి అలా వారసత్వంగా ఉన్న ఆస్తులు కూడా సంక్రమణ, అంటే దాంట్లో కూడా వాళ్ళకి లాభం కలుగుతుంది అని చెప్పచ్చు అనమాట. వీళ్ళేమో గృహ అవసర వస్తువులు కూడా కొనుక్కుంటారు, ప్రెజెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. వేరే వాళ్ళ దగ్గర గిఫ్ట్స్ కానీ ప్రెజెంట్స్ కానీ వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు అనమాట. అదే వీళ్ళకి ఎక్కువ విలువైన వస్తువులు వస్తాయి అని చెప్పుకోవచ్చు. దేర్ మస్ట్ బి ఎ డిఫరెన్స్ కదా, దే ఆర్ వెరీ లక్కీ టుడే అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేదేమో వృశ్చిక రాశి. బంధుమిత్రులతో కలయిక ఉంటుంది, కొత్త స్నేహ పరిచయాలు కూడా కలుగుతాయి అన్నమాట. యువతి యువకులకి వివాహం కోసం యత్నాలు అంటే ట్రై చేసే వాళ్ళు, ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి శుభవార్త, అంటే మంచి శుభవార్త పొందుతారు అని చెప్పి మంచి సూచనలు ఉన్నాయి. వాళ్ళకి అన్ని ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్, ఈ రాశి వాళ్ళు, వాళ్ళకి అన్నిటి మీద, చదువు మీద కానీ మనం చేసే పని మీద కానీ శ్రద్ధ అనేది పెరుగుతుంది అని చెప్పాలన్నమాట. ఇది వృశ్చిక రాశి విశేషాలు ఈరోజు. నెక్స్ట్ మనకు వచ్చేది ధనుర్రాశి. వాళ్ళకి శ్రమకు తగిన ఫలితం దొరుకుతుంది. అంటే ఏంటి, శ్రమ పడే వాళ్ళు, బాగా శ్రమపడి వాళ్ళు ఎవరు ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కానీ మంచి సూచనలు, అంటే ముందుకెళ్లే సూచనలు, రైట్ దారిలో రైట్ పాత్లో వెళ్ళే సూచనలు అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదనపు ఆదాయం కూడా పొందుతారు, బికాస్ వాళ్ళు శ్రమ పడ్డారు కాబట్టి శ్రమకు తగిన ఫలితం దొరుకుతుంది అని చెప్పొచ్చు అన్నమాట. బోనస్లు లేకపోతే ఎక్స్ట్రా మనీ వచ్చే అవకాశాలు, ఎక్స్ట్రా దట్ విల్ బికమ్ an encouragement for them అన్నమాట. ప్రమోషన్ కి కూడా సూచనలు కనిపిస్తాయి. ఉన్నత స్థితి అంటాం, ప్రమోషన్ గానీ ఉన్నత స్థితికి గానీ దీనికి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎంకరేజ్మెంట్ మాత్రం పై వాళ్ళ దగ్గర నుంచి బాగా ఉంటుంది ఈ రోజు అని చెప్పాలి. అండ్ విలువైన వస్తువులు, ఎలాగో వాళ్ళకి డబ్బు వస్తుంది అనుకుని వాళ్ళ బోనస్ పొందడం కానీ, లేకపోతే ఎక్స్ట్రా మనీ పొందడం, ఎక్స్ట్రా ఏదైనా రెన్యూమరేషన్ అనుకుందాం, కాసేపు డబ్బే అక్కర్లేదు, విలువైన వస్తువులు, ఇన్కమ్ అనుకుందాం, విలువైన వస్తువులు కొనుక్కుని సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు అన్నమాట. అది ధనుర్రాశి వాళ్ళది. నెక్స్ట్ మనకు వచ్చేది మకర రాశి. మకర రాశి వాళ్ళు ఇప్పుడు చాలా మంది ప్రేమించుకుంటూ ఉంటారు, వాళ్ళేమో ఇంట్లో ఒప్పుకోకుండా ఉంటారు, అట్లాంటి వాళ్ళంటే చాలా మంది ఉంటారు కదా. వాళ్ళందరికీ సఫలత కలుగుతుంది అనమాట. శుభ పరిణామాలు అంటే ఏంటి, మే బి కన్వర్టెడ్ ఇంటూ మ్యారేజ్ ఆల్సో. వాట్ వీ కెన్ సే ఇస్ ద రిలేషన్షిప్ విల్ గెట్ స్ట్రెంగ్త్ అదనమాట. క్రీడలు, కళల్లో, మరి క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రోత్సాహం కలుగుతుంది. క్రీడలు, వివిధ పోటీల్లో కలుసుకునే వాళ్ళు మాత్రం బాగా కలుసుకుంటారు, దానికి తగిన వాళ్ళు కలుసుకుని వాళ్ళు చేసినందుకు, వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేసినందుకు ఫలితం పొందుతారు అనమాట. ఓకే, మరి మకర రాశి వాళ్ళు రెడీగా ఉండండి, హార్డ్ వర్క్ విల్ పే యూ. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజేమో ఆలయాల సందర్శన అని రాసి పెట్టింది. దైవ భక్తి, దైవ చింతన, అంటే ఏంటి, మన పుణ్యనది స్నానాలు, అంటే పుణ్యనది అంటే అలా పుష్కరాలు అండి. పుణ్యనది స్నానం అంటే పుణ్యనది అక్కల్లా, అన్ని నీళ్లు పుణ్యమే యాక్చువల్గా.
కృష్ణ, గోదావరి, గంగా ఇవన్నీ దైవ భక్తి కొంచెం ఎక్కువ అవుతుంది అని చెప్పాలన్నమాట. ఓకే. పెద్దవాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుదల పడుతుంది అనమాట. వీళ్ళు ఇంట్లో పూజలు పునస్కారాలు అవన్నీ కూడా చేస్తారు, అసోసియేషన్స్ పెడతారు. ఇప్పుడు చాలా వచ్చాయి కదా పూజలు, అంటే దైవ భక్తి అంటే ఒకటే కాదు, లాట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, హీలింగ్స్ అని, అండ్ రవిశంకర్ది కూడా ఉంది, ఇంకా చాలా ఉంటాయి, యజ్ఞాలు కూడా చేసుకో అవన్నీ దాంట్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఇంట్లో కూడా చేసుకుంటారు అనమాట. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ వీళ్ళకి అలౌకిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది అని చెప్పచ్చు. అంటే ఏంటి, ధార్మిక విషయాలు కానీ, భక్తి విషయాలు కానీ, నమ్మకాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి తగిన పని కూడా చేస్తూ ఉంటారు అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేది మీనరాశి. మీనరాశి వాళ్ళేమో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే ఏంటి, పార్టీస్, అసోసియేషన్స్, మళ్ళీ ఏమో అందరితో కలిసి గ్యాదరింగ్స్, వీటిలో వాళ్ళేమో కీలక పాత్ర కూడా వహిస్తారు. అంటే ఏంటి, దే స్టాండ్ అవుట్ ఇన్ ద క్రౌడ్. అంటే వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళు ఇచ్చే దాంట్లో కానీ దే ఎక్సెల్ అనమాట. సో దట్ దే స్టాండ్ అవుట్ ఇన్ ద క్రౌడ్ అనమాట. సో దే విల్ బికమ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అదే, వాళ్ళకేమో ఎక్కువ సభలు సమావేశాల పట్ల వాళ్ళకి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. దే విల్ గెట్ అట్రాక్టెడ్ టు ఇట్ అనమాట. ఓకే. వాళ్ళ కుటుంబ ఆరోగ్య విషయాల్లో కూడా మెరుగుదల ఉంటుంది. పిల్లలు కూడా ఈరోజు బాగుంటారు, ఆరోగ్య విషయం కానీ, వాళ్ళ చదువు విషయం కానీ, వాళ్ళ చేసే పన్న విషయంలో కానీ వాళ్ళు ఏమి వీళ్ళని ట్రబుల్ చేయరు అని చెప్పొచ్చు అనమాట. ఓకే. ఇవి 12 రాశుల విశేషాలు ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి బ్రేక్ఫాస్ట్తో పాటు మా వ్యూవర్స్ కోసం మంచి రాశి ఫలితాలు కూడా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా, మరి అలాగే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేయాలో కూడా చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. మరో బ్రేక్ఫాస్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్. విజేతలో కీరవాణి గారి చేతుల మీదుగా సేఫ్టీ బ్యాండ్స్ గెలుచుకున్న సింగర్స్, ఆ పిల్లల ప్రతిభ, వారి గాన ప్రభలతో మా ఈ వేదిక వెలగబోతోంది.